హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ పాఠశాల. ఈ రోజు అనగా జాన్ 22-2021 ఇంగ్లీష్ ప్లస్ జిఏ బూస్టర్ మీకు తెలిసిందే. స్టార్ట్ చేయకముందు విల్ బి టాకింగ్ అబౌట్ ఇనాగ్రేషన్ డే 1/2021. ఏంటనుకుంటున్నారా? రివర్స్ లో ఇచ్చిండు వాడు. ఓకేనా అండి? యా, ఫైన్. అయితే ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది మీకు ఒక పానేషియా కింద యూజ్ అవుతుంది. ఓకేనా అండి? మరి స్టార్ట్ చేసేయమంటారా? ఈరోజు ఇంతకు ముందు ఎడిటోరియల్లో మీకు చెప్పాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషింగ్టన్ DC అంటే ఏంటి అని తెలియాలి కదా. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. ఇది యునైటెడ్ స్టేట్స్ క్యాపిటోల్ అండి. ఈ బిల్డింగ్ పేరు క్యాపిటోల్ అంటే ఒక బిల్డింగ్ అన్నమాట, క్యాపిటల్ కాదు. అదే ఇదేంటంటే వైట్ హౌస్. ఇది ప్రెసిడెంట్ కి ఒక ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. ఇది అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్ ఫ్యామిలీ కూడా ఉంటారు అనమాట. ఆఫీస్ వచ్చేసరికి ఓవల్ ఆఫీస్ అని ఉంటుంది, OVAL, ఓవల్ ఆఫీస్. మరి ఇదేంటంటే యుఎస్ క్యాపిటల్. ఇది లెజిస్లేటివ్ బ్రాంచ్, అంటే చట్టాలని తయారు చేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు. ప్రెసిడెంట్ తన ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అన్ని వైట్ హౌస్ నుంచి మరి ఇంప్లిమెంట్ చేస్తారు అన్నట్టు. మరి ఇక్కడ చూస్తే వైట్ హౌస్ ఈస్ వేర్ ద ప్రెసిడెంట్ అండ్ హిస్ ఫ్యామిలీ యాక్చువల్లీ లివ్ అండ్ వేర్ ఈస్ ఆఫీస్ ద ఓవల్ ఆఫీస్ ఈజ్. సో ఓవల్ ఆఫీస్ ఉండేది వైట్ హౌస్ లో, క్యాపిటోల్లో కాదు. రీసెంట్ గా జరిగిన అల్లర్లు క్యాపిటోల్, మరి అది సీట్ ఆఫ్ ద లెజిస్లేటివ్ బ్రాంచ్ ఆఫ్ ద యుఎస్ గవర్నమెంట్. చెప్పాను ఇంతకు ముందే మీకు. మరి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే, పెంటగాన్ అనేది డిఫెన్స్ బ్రాంచ్ అన్నట్టు, పెంటగాన్. ఓకే, అండ్ వైట్ హౌస్ అనేది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఇప్పుడే చెప్పాను మీకు. అండ్ ఇక్కడ క్యాపిటల్ అనేది లెజిస్లేటివ్ బ్రాంచ్. ఇక్కడ పారుతున్న నది పేరు ఏంటి అంటే పొటమాక్ రివర్. అంతేనా సార్? ఇంకేం లేదా? ఉంది. వాషింగ్టన్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ పొటమాక్. చెప్పాను కదా ఇప్పుడే, పొటమాక్. వాషింగ్టన్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ పొటమాక్ రివర్. అయితే ఇప్పుడు ఈవేళ మీకు నేను ఎక్స్ట్రాగా తీసుకొచ్చింది జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొత్తం ఎన్ని స్టేట్స్ అమ్మా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA. మొత్తం యునైట్ అయినాయి స్టేట్స్ అన్ని. మరి ఎన్ని మొత్తం అంటే 48 అంటారు, కాదు. రీసెంట్ గా 49th and 50th స్టేట్ కూడా కావట్ అయినాయి. ఒకటి అలాస్కా, ఇంకోటి హవాయి. మరి 49th and 50th స్టేట్స్ ఏంటి అని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇంతకుముందు అడగడం జరిగింది. అదేంటంటే 49th వన్ ఈజ్ అలాస్కా అండ్ 50th వన్ ఈజ్ హవాయి. అయితే స్మాలెస్ట్ స్టేట్ ఇన్ USA ఏంటని అడుగుతాడు. ఆన్సర్ ఏంటమ్మా? అది రోడ్ ఐలాండ్. ఇక్కడ నంబర్ 4 అని చూసిరా, స్మాలెస్ట్ స్టేట్ అన్నమాట. మన దాంట్లో గోవా లాగా ఇక్కడ మరి రోడ్ ఐలాండ్. ఓకే, నెక్స్ట్ అండి మీకు ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అని ఉంటుంది. అది ఏ స్టేట్ లో ఉంది అని ఇంతకు ముందు SSC CGL జనరల్ అవేర్నెస్ లో అడగడం జరిగింది. అది వ్యోమింగ్ లేకపోతే యోమింగ్ అనే స్టేట్ లో ఉన్నది ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. ఓకేనా? అండ్ నౌ ఇక్కడ మీరు చూస్తే నాని మూవీ ఒకటి ఉంటుంది, నిన్ను కోరి అని. దాంట్లో ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఓకేనా అండి? మరి దీన్ని ఏమంటాం అంటే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంటాం. ఏమంటాం? గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మరి చూస్తే మరి సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ అని అడుగుతాడు. ఆన్సర్ శాన్ ఫ్రాన్సిస్కో. ఓకే, అండ్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అంటే నేచురల్ గీజర్ అన్నమాట ఇది. ఓకేనా? ఇది మీరు జాగ్రఫీలో చదువుతారు. ఇది ఎక్కడ ఉంది ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్? ఇప్పుడే చెప్పాను మీకు, యోమింగ్ అనే స్టేట్ లో ఉన్నది. ఇంతకు ముందు ఇది SSC CGL క్వశ్చన్ అన్నట్టు. ఓకే, అండ్ నౌ మరి ఇదేంటి అంటే ఇట్ ఈస్ ద డ్రైయెస్ట్ అండ్ హాటెస్ట్ ప్లేస్ ఇన్ ద USA. డ్రైయెస్ట్ అండ్ హాటెస్ట్ ప్లేస్. దీన్నే డెత్ వ్యాలీ అంటాం. డెత్ వ్యాలీ, చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి ఇక్కడ. సో డెత్ వ్యాలీ. అండ్ ఇక్కడ సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ ఏంటి అంటే శాన్ ఫ్రాన్సిస్కో అమ్మ. ఓకే, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఉంటుంది, అందుకని దీన్ని ఏ సిటీలో ఉందని అడుగుతాడు. ఓకే, ఫైన్. ఇది కాకుండా మీకు ఎక్స్ట్రాగా ఇంకా నేను స్టఫ్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ కి మెక్సికోకి సెపరేట్ చేసే రివర్ ఏంటని అడుగుతాడు. అదే రియో గ్రాండే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సివిల్స్ లో మీకు UPSC ఇంతకుముందు చాలా సార్లు వచ్చింది క్వశ్చన్. అండ్ ఇందాక మీకు చెప్పాను పోటోమాక్ రివర్ అనేది మరి వాషింగ్టన్ DCలో వైట్ హౌస్ మరి ఆనుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇలాగా. నెక్స్ట్ ఇది చూస్తే మరి మనకి ప్రయాగరాజ్ అని వినుంటాం మనం, త్రివేణి సంగం అని, గంగా యమున సరస్వతి అని. సో ఇది ప్రయాగరాజ్. అయితే గంగా రివర్ అండ్ సరస్వతి మరియు యమున కలిసే ప్రయాగరాజ్ ఏదైతే ఉందో త్రివేణి సంగం అంటాం కదా మనం. త్రివేణి సంగం అంటే ఇంగ్లీష్ లో కాన్ఫ్లుయెన్స్ అంటాం. కాన్ఫ్లుయెన్స్. కాన్ అంటే టుగెదర్, ఫ్లూయా అంటే ఫ్లూయిడ్. 3 ఫ్లూయిడ్స్ కలిసే ప్రాంతమే కాన్ఫ్లుయెన్స్ అంటాం.
సో మరి యుఎస్ లో మిస్సిసిపి అనేది లాంగెస్ట్ రివర్ అని మనకు తెలుస్తుంది. అదే మిస్సిసిపి, మిసోరీ అనేది. మరి మిస్సిసిపి అంటే ఇక్కడ ఉంది రివర్, మరి ఇక్కడ ఏంటిది మిసోరీ. సో మిస్సిసిపి మిసోరీ కాన్ఫ్లుయెన్స్ ఏంటని అడుగుతాడు, ఎక్కడ అని అడుగుతాడు, అది సెంట్ లూయి. ఎక్కడ మాది? సెంట్ లూయి. ఇంత ముందు గ్రూప్ ఎగ్జామ్ లో చాలా సార్లు ఆడడం జరిగింది ఇది. గ్రూప్ ఎగ్జామ్ లో సెంట్ లూయి అంటే నేను ఏమంటున్నానంటే ఎడిటోరియల్ ఎంత ఇంపార్టెంట్ అంటే నాన్న, ఇట్ నాట్ ఓన్లీ బ్రింగ్స్ యూ ఇంగ్లీష్, ఇట్ ఆల్సో బ్రింగ్స్ యూ అవుట్ జనరల్ అవేర్నెస్, లాట్ ఆఫ్ స్టఫ్ టు రీడ్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో. రేపు పొద్దున్న మీకు సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ ఏంటంటే ఇది పిక్చర్ చూస్తే మీకు గుర్తుండిపోతుంది. శాన్ ఫ్రాన్సిస్కో. ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ నేచురల్ గీజర్ మనందరికీ తెలుసు. అది ఏడున్నది అంటే వ్యోమింగ్ అనే ప్రాంతం. మరి అలాస్కా అనేది 49th స్టేట్, హవాయి అనేది 50th స్టేట్. ఓకేనా అండి? అండ్ ఇక్కడ చూస్తే వాషింగ్టన్ డీసీ చూసిరా ప్రాంతం ఎక్కడ ఉన్నదో, నార్త్ వెస్టర్న్ ప్రాంతం అనమాట. ఆన్ ద టాప్ అది కూడా వాషింగ్టన్ డీసీ. అంటే వాషింగ్టన్ డీసీ ఇక్కడ మీరు చూడగానే మీకు అన్ని గుర్తుకురాలన్నమాట. ఇక్కడ క్యాపిటల్ ఉంటది, వైట్ హౌస్ ఉంటది. సార్ ఏం చెప్పిండు, వైట్ హౌస్ అంటే మరి అది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ప్రెసిడెంట్ ఉంటాడట. ఓవల్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటది. క్యాపిటల్ అంటే ఏంటి, లెజిస్లేటివ్ బ్రాంచ్ అనమాట. అంటే చట్టాలు అక్కడ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు అన్నట్టు. ఓకే ఫైన్. అండ్ స్మాలెస్ట్ స్టేట్ ఏమన్నాడు, రోడ్ ఐలాండ్ అన్నాడు. ఫైన్. మేరీల్యాండ్ అనేది చాలా మంది వినుంటారు మీరు. మెరీల్యాండ్ చూసుకోండి ఎక్కడ ఉంది, మెరీల్యాండ్ ఎక్కడ ఉంది, అది చాలా చిన్న స్టేట్, చాలా 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 చిన్న స్టేట్ మెరీల్యాండ్ కూడా. 8th ప్రాంతం ఇక్కడ. అంటే ఇది ఈస్ట్ ఉన్నది, మెరీల్యాండ్ ఈస్ట్ ఉన్నది. అండ్ ఇక్కడ చూస్తే మీరు వాషింగ్టన్ డీసీ ఎక్కడ ఉన్నది, అవుట్ వెస్ట్ ఉన్నది. అక్కడ మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మరి అన్ని చెప్పిన తర్వాత రివర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పోటమోక్ రివర్ ఒకటి ఇంపార్టెంట్, రియో గ్రాండే. అండ్ దాని తర్వాత మిసిసిపి అండ్ మిసోరీ కలిసే కాన్ఫ్లుయెన్స్ ఏంటంటే సెంట్ లూయి. అర్థమైందా అండి? అండ్ నౌ ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్ళిపోతాం. అమెరికన్ హీలింగ్ అంటే నయం అవుతోంది ఈ మధ్యన. చూద్దాం. బైడెన్ మస్ట్ బిల్డ్ ఆన్ బైపార్టిజన్ గుడ్ విల్ టు ఫర్దర్ హిస్ అజెండా ఆఫ్ ఎ మోర్ పర్ఫెక్ట్ యూనియన్. ఒక పర్ఫెక్ట్ యూనియన్ రావడం కోసం బైడెన్ అనేవారు ఒకటి బిల్డప్ చేయాలి. ఏంటి అంటే అది ద్వైపాక్షిక మరి మరి ఏమంటారు దాన్ని, గుడ్ విల్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద్వైపాక్షికం అంటే కనుక దీన్ని ఇంగ్లీష్ లో మనం బైపార్టిజన్ మోడ్ అంటాం. బై అంటే టూ, పార్టీ అంటే టూ పార్టీస్. సో టూ అపోజిషన్ పార్టీస్ వర్కింగ్ టుగెదర్ టు అచీవ్ కామన్ గోల్స్. రెండు పార్టీలు ఇరుపక్షాల ఇద్దరును ఏం చేయాలి అంటే కామన్ గోల్స్ అచీవ్ చేయడానికి మరి కూర్చొని మరి ఒక ప్లాన్ అనేది వేసుకోవాలి. దాన్నే బైపార్టిజనిజం అంటాం. బైపార్టిజనిజం అంటాం. ఈ సిద్ధాంతం ఫాలో అయ్యేవాడిని బైపార్టిజనిస్ట్ అంటాం. సో ఈ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేటోడిని బైపార్టిజనిస్ట్ అంటాం. ఈ సిద్ధాంతాన్ని బైపార్టిజనిజం అంటాం. అది ఏంటి అంటే ద్వైపాక్షికంగా ఆలోచించి మరి డెసిషన్స్ తీసుకోవడాన్ని బైపార్టిజన్ గుడ్ విల్ అంటాం. టు ఫర్దర్ హిజ్ అజెండా. ఫర్దర్ అంటే ఏంటమ్మా, మరి ముందుకు తీసుకెళ్ళడానికి అని. ఫార్దర్ అంటే దూరం అని వస్తుంది, ఫర్దర్ అంటే ముందుకు తీసుకెళ్ళడానికి అని వస్తుంది. ఆఫ్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంటెన్షియస్ ఎలక్షన్స్. కంటెన్షియస్ అంటే కనుక ఇది ఒక ఎడ్జెక్టివ్ అమ్మా, ఎందుకంటే దీంట్లో చివర ఓయుఎస్ అనే సఫిక్స్ తో ఎండ్ అయినది. ఆఫ్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంటెన్షియస్ ఎలక్షన్స్. కంటెన్షియస్ అంటే ఏమనుకుంటాం మనము, వివాదాస్పదమైన. ఏంటంటే అది వివాదాస్పదమైన. సో ఆఫ్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంటెన్షియస్ ఎలక్షన్స్ అండ్ ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్స్ ఇన్ రీసెంట్ హిస్టరీ, ఇట్ వాజ్ ఎ రిలేటివ్లీ స్కేల్డ్ బ్యాక్ ఇనాగరేషన్ సెరమనీ. స్కేల్డ్ బ్యాక్ అంటే మనం ఏమనుకోవచ్చు అంటే రెడ్యూస్డ్ అనుకోవచ్చు. స్కేలింగ్ అంటే మెజర్మెంట్. సో ఇఫ్ సంబడి సేస్ స్కేలింగ్ బ్యాక్, దాని అర్థం ఏంటంటే మెజర్మెంట్ తక్కువ మరి రిజల్ట్ వచ్చినట్టు. సో స్కేల్డ్ బ్యాక్ అంటే రెడ్యూస్డ్ ఇనాగరేషన్ సెరమనీ that finally placed the 46th president of the US, Joe Biden, in the Oval Office. ఇప్పుడు జో బైడెన్ అనేవారు ఎన్నో ప్రెసిడెంట్ అంటే 46th ప్రెసిడెంట్. అలాంటప్పుడు మీరు మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ అనేవారు ఎన్నో ప్రెసిడెంట్ అనేది కూడా మీరు ఒకసారి మరి ఎగ్జామ్స్ వాళ్ళు చూసుకోవాలి. ఓకే. సో ఆఫ్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వివాదాస్పదమైన లేదా కంటెన్షియస్ ఇష్యూస్, ఎలక్షన్స్ అండ్ ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్స్ ఇన్ రీసెంట్ హిస్టరీ, ఇట్ వాజ్ రిలేటివ్లీ రెడ్యూస్డ్ ఇనాగరేషన్ సెరమనీ దట్ ఫైనల్లీ ప్లేస్డ్ 46th ప్రెసిడెంట్ ఆఫ్ ద యుఎస్ జో బైడెన్ ఇన్ ద ఓవల్ ఆఫీస్. ఓవల్ ఆఫీస్ అంటే క్యాపిటల్ లో ఉంటుందా లేకపోతే వైట్ హౌస్ లో ఉంటుందా? వైట్ హౌస్ లో ఉంటుంది. ఓకే. ఇది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, నాట్ లెజిస్లేటివ్ బ్రాంచ్. ద డివాస్టేటింగ్ హ్యూమన్. డివాస్టేటింగ్ అంటే విధ్వంసకర అని. ఓకే. డివాస్టేటింగ్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ టాల్ ఆఫ్ ద COVID-19 మహమ్మారి అంటే పాండమిక్
combined with deep partisan rancor. Partisan అంటే పక్షపాత వైఖరి, పార్టిజాన్ అంటే పక్షపాత వైఖరి, బైపార్టిజాన్ అంటే ఇరుపక్షాల. ఓకే, ర్యాంకోర్ అంటే కనుక ఒక హేట్రెడ్ అన్నమాట, ద్వేషపూరితం. ఓకే, సో combined with the deep partisan rancor and the bitter aftertaste of the Capitol building attack earlier this month meant that inauguration day was less a flamboyant extravaganza than a quiet celebration of multicultural America reasserting itself. So కోవిడ్ మహమ్మారి మరియు మరి పక్షపాత వైఖరి నుంచి డెవలప్ అయిన హేట్రెడ్ ఇవన్నీ చూసి మిక్సప్ అయిపోయి ఇనాగ్రేషన్ డే ఏదైతే ఉందో మరి అది తక్కువ, అంటే అంత ఎనర్జెటిక్ గా లేదు. ఎక్స్ట్రా వెగాన్సా అంటే ఒక ఈవెంట్ అనమాట, ఫ్లాంబోయింట్ అంటే ఎనర్జెటిక్, అంత ఎనర్జెటిక్ గా జరగలేదు ఆ ఈవెంట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, దేర్ కుడ్ హ్యావ్ బీన్ నో గ్రేటర్ సింబల్ ఆఫ్ దట్ అసర్షన్ than the swearing in of Kamala Harris, his running mate of Indian and African descent, as vice president, the first ever to hold that position. అంటే assertion అంటే నొక్కి చెప్పడం, assertion అంటే నొక్కి చెప్పడం. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అసర్షన్ రీజనింగ్ అని ఉంటాయి కదా, అట్లా. దేర్ కుడ్ హ్యావ్ బీన్ నో గ్రేటర్ సింబల్ ఆఫ్ దట్ అసర్షన్ దాన్ ద స్వేరింగ్ ఇన్ ఆఫ్ Kamala Harris, his running mate of Indian and African descent, as vice president, the first woman ever to hold that position. మిస్టర్ బైడెన్స్ ప్రీడెసెసర్ అంటే ఇంతకు ముందు వారు. మనం మామూలుగా ప్రీడిసెసర్స్ అంటే పూర్వీకులు అని చెప్తాం హిస్టరీలో, కానీ ఇంగ్లీష్ ఇట్లా వాడేసరికి ఇంతకు ముందు పనిచేసిన వారిని చెప్పుకోవచ్చు. మిస్టర్ బైడెన్స్ ప్రీడెసెసర్ డొనాల్డ్ ట్రంప్ చూస్ టు నాట్ అటెండ్ ద ఈవెంట్. ఓకే, మరి ఆయన నేను ఈవెంట్ అటెండ్ అవ్వనని చెప్పేసి ఆయన చూస్ చేసుకున్నారు. మేకింగ్ హిమ్ ఓన్లీ ద 4th ప్రెసిడెంట్ టు డూ సో. మరి 4th ప్రెసిడెంట్ అన్నమాట ఇట్లా నిరాకరించడం. నెవర్తెలెస్ బైపార్టిజన్ గుడ్ విల్ వాస్ ప్రెసెంట్ ఆన్ ద డయస్ బిఫోర్ ద క్యాపిటల్ బిల్డింగ్ యాజ్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ అడ్మినిస్టర్డ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు మిస్టర్ బైడెన్. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ప్రెసిడెంట్ కి ఎవరు ఓత్ పెడతారు అనేది ఇక్కడ కూడా నీట్ గా మనకు తెలిసిపోతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆయన పేరేంటి జాన్ రాబర్ట్స్. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. అడ్మినిస్టర్డ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు మిస్టర్ బైడెన్, ఇంక్లూడింగ్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, సెనేట్ మైనారిటీ లీడర్ మిచ్ మెక్కనల్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్. వీళ్ళందరి ప్రెజెన్స్ లో మరి ఇది జరిగింది కాబట్టి ఓత్ సెరమోనీ మరి ఒక బైపార్టిషన్ గుడ్ విల్ కింద చూసుకోవచ్చు. అంటే ద్వైపాక్షికంగా అంతా మంచి జరగబోతుందని మనకు తెలిసిపోతుంది. ఇట్ వాస్ బైపార్టిసన్షిప్ అండ్ సొసైటల్ హీలింగ్ దట్ అపియర్డ్ టు బి ద థీమ్ ఆఫ్ మిస్టర్ బైడెన్ స్పీచ్. ఆయన స్పీచ్ లో కూడా బైపార్టిసన్షిప్ అనేది మరి వెలువచ్చారు. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి. అంటే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా ఇరువైపుల ఇద్దరిని మరి ముందుకు తీసుకెళ్ళిపోవడాన్ని బైపార్టిసన్షిప్ అంటాం. As he vowed to అంటే promised to, as he vowed to promise to unite all Americans to fight the foes they faced. Foes అంటే గనక దుఃఖాలు, ఓకేనా అండి, ఆఫ్ యాంగర్ లేకపోతే ఎనిమీస్ అన్నమాట. ఫోర్స్ అంటే మనం ఎనిమీస్ అనుకోవచ్చు. ది ఫేస్డ్ ఆఫ్ యాంగర్, రెసెంట్మెంట్, హేట్రెడ్, ఎక్స్ట్రీమిజం, లాలెస్నెస్ అండ్ వైలెన్స్. రెసెంట్మెంట్ అన్న యాంగరే, యాంగర్ అంటే కోపం. మరి రెసెంట్మెంట్ అంటే నేను ఎవరైనా అన్ఫెయిర్ గా తప్పుగా ట్రీట్ చేసిరు అనుకో, నీ కాస్ట్ పేరు పెట్టి, నీ రిలీజియన్ పేరు పెట్టి, లేకపోతే నీ బయోలాజికల్ ఫీచర్స్ పెట్టి నిన్ను ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తే, నిన్ను ఎవరైనా అవహేళన చేస్తే అప్పుడు వచ్చే కోపాన్ని రెసెంట్మెంట్ అంటాం. మరి అమెరికాలో బ్లాక్ అమెరికన్స్, వైట్ అమెరికన్స్ అనే పెద్ద పార్ష ఉంది కదా, ఇది బయాస్ ఉంది కదా. సో ఇప్పుడు దాకా ఫేస్ చేసిన యాంగర్, రెసెంట్మెంట్, హేట్రెడ్, ఎక్స్ట్రీమిజం, లాలెస్నెస్, వైలెన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ నిర్మూలిస్తాను, ఈ ఎనిమీస్ ఏవైతే ఉన్నాయో వీటిని నిర్మూలిస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. డిసీజ్, జాబ్లెస్నెస్, హోప్లెస్నెస్ ఇవన్నీ మరి ఆయన ఎనిమీస్ కింద ప్రకటించారు ఇక్కడ. టు ద వరల్డ్ హీ కంటిన్యూ టు లీడ్ బై ద పవర్ ఆఫ్ అవర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ కమిటెడ్ టు లీడ్ అనమాట, కమిట్ చేసారు అనమాట. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నా, ఏంటి అంటే ఇవన్నీ నిర్మూలిస్తా, ఎనిమీస్ అన్నిటిని మనం బీట్అవుట్ చేద్దామని చెప్పి. ఇట్ వాస్ ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ నాట్ ఓన్లీ పవర్ బట్ పొలిటికల్ ఇంటెంట్. అంటే పవర్ డెమాన్స్ట్రేషనే కాదు, ఇది డెమాన్స్ట్రేషన్ అంటే చూపించడం, పబ్లిష్ చేయడం. Okay, on his first day in office, Mr. Biden expediently reversed a range of Trump-era actions by issuing 17 executive orders and directives to cancel the US exit from the Paris Climate Agreement and World Health Organization. So, expediently అంటే quickly అంటే చాలా తొందరగా రివర్స్ చేసేసారు అనమాట ట్రంప్ యొక్క యాక్షన్స్. అవి ఏంటంటే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంక్లూడ్ నాన్ సిటిజన్స్ ఇన్ ద సెన్సస్ కౌంట్.
ఓకే, నాన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెన్సస్ లో చేర్పించమని, ప్రొటెక్ట్ ఇమ్మిగ్రెంట్స్ అండర్ ద డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రోగ్రామ్ ఫ్రమ్ హైటెండ్ రిస్క్ ఆఫ్ డిపోర్టేషన్. ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రక్షణ కల్పించాలని. ఇమ్మిగ్రెంట్స్ అంటే వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చేవాళ్ళు, ఇమ్మిగ్రెంట్స్ అంటే మన దేశం నుంచి బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇమ్మిగ్రెంట్ అంటే అవుట్ టు ఇన్, ఎమిగ్రెంట్ ఎమి అంటే ఇన్ టు అవుట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. డిపోర్టేషన్ అంటే ఏంటంటే ఇల్లీగల్ గా వేరే కంట్రీకి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు. సో అది కూడా మరి క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే నాన్ సిటిజన్స్ ని సెన్సస్ కౌంట్ లో ఇంక్లూడ్ చేయడం, దాని తర్వాత మరి ఇమ్మిగ్రెంట్స్ కి మరి మంచి హక్కులు కల్పించడం, revoke the remain in Mexico policy, halt construction of the infamous southern border wall. Halt construction of the infamous southern border wall and the end of egregious Muslim ban. ఇప్పుడు సదర్న్ బోర్డర్ వాల్ ఒకటి మెక్సికో గుర్తుంది కదా, అది యుఎస్ మెక్సికోకి బోర్డర్ వాల్ కట్టిస్తానని చెప్పిండు. ఇన్ఫేమస్ అంటే ఏంటంటే నెగిటివ్ గా ఫేమస్ అయింది అనమాట, నెగిటివ్లీ ఫేమస్, దాన్ని కూడా ఆపేస్తుంది అనమాట. అండ్ ఎండ్ ద అగ్రిజియస్ ముస్లిం బ్యాన్. అగ్రిజియస్ అంటే కనుక ఇది ఒక ఎడ్జెక్టివ్ అని చెప్పుకోవచ్చు విశేషణం. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ అగ్రిజియస్ అంటే అతి చెడ్డ, వెరీ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఈ వర్డ్ ని కట్ చేస్తే ఎగ్ ప్లస్ గ్రిగా ప్లస్ ఓయుఎస్ అంటే ఎక్కువ అని, గ్రెగ్ అంటే ఒక గుంపు, ఎగ్ అంటే అవుట్ ఆఫ్, అంటే గుంపుగా ఉన్నప్పుడే అంతా మంచి యూనిట్ గా ఉన్నట్టు. అవుట్ ఆఫ్ గుంపు వెళ్ళినావు అంటే నువ్వు డివైడ్ అయిపోయి చెడుగా ప్రవర్తించడం మొదలు పెట్టుట. సో ఎండ్ ది అగ్రిజియస్ ముస్లిం బ్యాన్ అనేది కూడా ఎండ్ చేస్తుండే ఆయన, అంటే ముస్లిమ్స్ కూడా మంచి రక్షణ కల్పిపోతుండే ఆయన. వైల్ దీస్ డిసైసివ్ అంటే నిర్ణయాత్మకమైన యాక్షన్స్ మే హ్యావ్ ఫెల్ట్ లైక్ ఏ బాంబ్ టు డెమోక్రాట్స్. మరి ఈయనెవరు, జో బైడెన్ 46th ప్రెసిడెంట్ అని చెప్పుకున్నాము, ఈయన ఒక మరి డెమోక్రాట్ అని మనకు తెలుస్తోంది. మరి డొనాల్డ్ ట్రంప్ ఎవరు అంటే కనుక ఎక్స్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ అయిపోయారు పాపం. ఓకే, ఆయన మరి రిపబ్లికన్ పార్టీ. సో ఇది ఒక బాంబ్ అంటే ఏంటంటే సూతింగ్ అనమాట, అంటే మంచి జరుగుతుంది అని తెలుస్తున్నా. హీ వుడ్ డూ వెల్ టు రిమెంబర్ యాజ్ హీ గోస్ అబౌట్ డిస్మాంట్లింగ్ ద ట్రంప్ లెగసీ దట్ 74 million పీపుల్ ఓటెడ్ ఫర్ హిస్ అపోనెంట్. ఈ ట్రంప్ లెగసీ రాజ్యం ఏదైతే నిర్మించుకున్నారో అదంతా కూల్చివేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ మిస్టర్ ట్రంప్ హ్యాస్ ఎంకరేజ్డ్ దెమ్ టు బిలీవ్ దట్ ద ఎలక్షన్ వాస్ స్టోలెన్. ట్రంప్ ఏం చేసిండంటే ఆ పిల్లలు మరి ఎవరైతే వాళ్ళకి ఓటేసిరో ఆయనకి మరి ఈ ఎలక్షన్ అనేది దొంగలించబడింది అని చెప్పిండు ఆయన. was stolen, was plus v3, stolen v3 అండి. v1 steal, v2 stole, v3 stolen. ఓకే ఫైన్. ఇది past tense లో ఉన్న passive voice అన్నట్టు. ఓకే, that the election was stolen. If the Capitol building attack was an indication of the unhinged range, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, లైన్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. If the Capitol building attack was an indication of the unhinged range seething below the ostensibly peaceful transfer of power, it may not be long before the America of economically disenchanted white privilege again rears its head in a manner that today's political victors find unsavory. మొత్తం మీకు అర్థం చెప్తాను ఆగండి. అన్హింజ్డ్ అంటే ఏంటంటే, హింజ్ అంటే జాయింట్, అంటే నువ్వు మంచి కాన్సన్ట్రేషన్ ఉన్నావు, మెంటల్ గా యాక్టివ్గా ఉన్నావు. అన్హింజ్డ్ అంటే ఏంటంటే మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోయినావు. రేజ్ అంటే కోపం, సీతింగ్ విత్ యాంగర్ అంటే, సీతింగ్ అంటే ఏంటంటే కోపంతో నిండిపోయిన, అంటే మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోయి కోపంతో బయటికి ప్రదర్శించారు అనమాట. ఎందుకు, అదే క్యాపిటల్ బిల్డింగ్ అటాక్. మన చాలా మంది ట్రంప్ సపోర్టర్స్ అందరూ క్యాపిటల్ బిల్డింగ్ అటాక్ చేశారు కదా, అంటే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి కోపంతో నిండిపోయి అట్లా చేశారని చెప్పడానికి ఆ బ్యూటిఫుల్ వర్డ్స్ వాడిండు. ఓకేనా. సో ఇప్పుడు చూస్తే క్యాపిటల్ బిల్డింగ్ అటాక్ అనేది ఈ ఇండికేషన్ అయితే గనక, అనుకుంటే గనక, ఎందుకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫర్ అయిందని వీళ్ళు గొడవలు చేశారు అనుకుంటే గనక, ఇది మరి ఇక్కడ చూస్తే it may not be long before the America of economically disenchanted అంటే disappointed అన్నమాట, white privilege again rears its head in a manner that today's political victors find unsavory. victors అంటే winners అన్నమాట, విన్నర్స్ బదులు మనం విక్టర్స్ అని కూడా వాడొచ్చును. అన్సేవోరీ అంటే నాట్ ఎట్ ఆల్ టేస్టీ, దీన్ని మనం అన్అట్రాక్టివ్ అనుకోవచ్చు. అంటే ఇక్కడ చూస్తే మరి అటాక్ చేయడం అదే మంచిదే అనుకుంటే కనుక, మరి ఈవేళ మరి వైట్ ప్రివిలేజ్ ఏదైతే ఉందో, ఈ ఎకనామికల్లీ డిసప్పాయింటెడ్ వైట్ ప్రివిలేజ్ ఏదైతే ఉందో, వాళ్ళు మళ్ళీ బయటికి రావచ్చు. బయటికి వచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ ఆందోళనలు సృష్టించవచ్చు. అది ఈ పొలిటికల్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది అన్అట్రాక్టివ్, నాట్ టేస్టీ ఆర్ అన్పాలటబుల్ గా ఉన్నది. అంటే ఇక్కడ మొత్తం టోటల్ గా జిస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇంతకు ముందు జరిగిన క్యాపిటల్ అటాక్ ఒక ఇండికేషన్ అనుకుంటే గనక, ఇప్పుడు ప్రస్తుతం జో బైడెన్ మరి రంగంలోకి దిగంగానే ఇప్పుడు వైట్ ప్రివిలేజ్ అంటే డిసప్పాయింటెడ్ వైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొడవలు చేయడం మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు
మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఇది పొలిటికల్ గా అంత అట్రాక్టివ్ గా ఏమీ కనిపించదు. ఇది కూడా మరి వాళ్ళు ఛాలెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే, ద ఫ్యాక్ట్ దట్ ద వైట్ హౌస్, సెనేట్ అండ్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ నౌ ఫర్మ్లీ అంటే గట్టిగా ఇన్ ద గ్రిప్ ఆఫ్ డెమోక్రాట్స్, అంటే వీళ్ళందరూ ఇప్పుడు డెమోక్రాట్స్ గ్రిప్ లో వచ్చేసారు కదా. మరి ఇప్పుడు వైట్ హౌస్ లో ఉన్నవాళ్ళు, సెనేట్ లో ఉన్నవాళ్ళు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఉన్నవాళ్ళు, ఇట్ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ గివింగ్ అప్ ఆన్ బైపార్టిసన్ మోడరేషన్. ఉన్నారు కదా నా దగ్గర బైపార్టిసన్, ద్వైపాక్షికంగా ఆలోచించకపోయినా పర్లేదు అనుకుంటే జో బైడెన్ గారు పప్పులో కాలేసినట్టే. ఆర్ ఎల్స్ మిస్టర్ బైడెన్ సర్చ్ ఫర్ ఎ మోర్ పర్ఫెక్ట్ యూనియన్ మే టేక్ లాంగర్. ఒకవేళ అలా అనుకుంటే కానీ ఆయన మరి ఈయన యూనియన్ పర్ఫెక్ట్ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళిపోదాం అనుకునే ధోరణి మరి అచీవ్ అవ్వలేరేమో, ఇంకా చాలా టైం పట్టొచ్చేమో అని. సో టోటల్ గా జిస్ట్ ఏంటంటే వాళ్ళ ఆర్టికల్లో ఆయన 46th ప్రెసిడెంట్ ఆఫ్ ద యుఎస్ఏ. అవునా అండి? ఆయన డెమోక్రట్ పార్టీకి చెందినవారు. అయితే ఇక్కడ చూస్తే బైడెన్ మస్ట్ బిల్డ్ ఆన్ బైపార్టిసాన్ గుడ్ విల్ టు ఫర్దర్ హిస్ ఎజెండా ఆఫ్ ఎ మోర్ పర్ఫెక్ట్ యూనియన్. ఆయన మంచిగా యూనియన్ తో ముందుకు వెళ్ళాలి అంటే గనక మరి ద్వైపాక్షిక ఆలోచనలు కానీ ఆ ధోరణితో గనక మరి ముందుకు పోతే చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత ఏమేం పాలసీస్ రివర్స్ చేసిండు ఆయన అనేది మొత్తం చక్కగా మీకు ఇక్కడ రాయడం జరిగింది, అంటే ఉండడం జరిగింది. నాన్ సిటిజన్స్, ఇమ్మిగ్రెంట్స్, ముస్లిమ్స్ అండ్ మెక్సికో బార్డర్ ఇష్యూ, ఈ 4 ఇష్యూస్ మీకు ఎస్ఏ రైటింగ్ లో చక్కగా రాసుకోవచ్చు. యూపీఎస్సీ అయినా ఉండొచ్చు, ఐబీపీఎస్ అయి ఉండొచ్చు, ఐబీఐ ఉండొచ్చు, ఏదైనా సరే మీ మంచికే. సో ఒక్కసారి జనరల్ అవేర్నెస్ మటుకు వదలకండి. యునైటెడ్ స్టేట్స్ అండ్ మెక్సికో, రియో గ్రాండే, ఇది అడిగే ఛాన్స్ ఉంది. కన్ఫ్లుయెన్స్ అంటే సంగం. ఓకే, మరి మిసిసిపి, మిసోరీ సంగం కలిసేది సెంట్ లూయిస్ అనకూడదు, దాన్ని లూయి. చాలా మంది షర్ట్ బ్రాండ్ కూడా లూయిస్ ఫిలిప్ అంటారు. అది లూయిస్ ఫిలిప్ కాదు, లూయి ఫిలిప్, దానికి ఎస్ సైలెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ పొటమాక్ రివర్ అంటే వాషింగ్టన్ DC. ఓకేనా అండి? అది వైట్ హౌస్ మరి దాని తీరా వెళ్ళేది. అండ్ ఇవాళ మీకు క్వశ్చన్ ఏంటంటే హాలీవుడ్ అని వింటారు కదా, ఇది లాస్ ఏంజలస్ లో ఉంది. అది ఏ స్టేట్ లో ఉన్నది అనేది మీరు నాకు ఓకేనా ఆన్సర్ పెట్టాలి. స్టేట్ నేను అడిగింది ఏ స్టేట్ లో ఉంది. స్టేట్స్ ఇందా మీకు చూపించాను కదా, వాషింగ్టన్నా, ఒరిగానా, నెవడానా, లేకపోతే కాలిఫోర్నియానా, మిసూరీనా, లేకపోతే కాన్సా, వాట్స్ దాట్ అనేది మీరు నాకు చెప్పాలి. ఒకసారి రివైజ్ చేసుకోండి చక్కగా. అన్ని మీకు ఈవేళ నేను బాగానే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే క్లాస్ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు తర్వాత చేసి ఫస్ట్ నోట్స్ రాసుకోండి. అండ్ జనరల్ అవేర్నెస్ మటుకు వదలకండి. ఓకే, నమస్తే, బాయ్. క్వశ్చన్ ఆన్సర్ మర్చిపోకండి.